Good morning, children. How are you? Are you fine? Very good. Uh, all of you must take your activity book. Means homework. Did you complete your homework? Which I gave in previous class? నేను మీకు ప్రీవియస్ క్లాస్లో యాక్టివిటీ బుక్ హోంవర్క్ ఇచ్చాను కదా అవర్ సరౌండింగ్స్ లెసన్ హోంవర్క్. డిడ్ యూ కంప్లీట్ దట్? ఆల్ ఆఫ్ యూ మస్ట్ టేక్ యువర్ యాక్టివిటీ బుక్ ఓపెన్ చేయండి. హోంవర్క్ చేశారా? డిడ్ యూ కంప్లీట్ యువర్ హోంవర్క్? డిడ్ యూ కంప్లీట్? నౌ ఐ యామ్ గోయింగ్ టు గివ్ నెక్స్ట్ పేజెస్. All of you open your activity book at the page number 8. Activity book ni page number 8 open cheyandi. Okay, open your activity book at the page number 8. Here identify the living and non-living things in this picture and list them. Here living things and natural living, non-living things, man-made things we have to identify and right here. ఇది నేను homework ఇచ్చాను. I gave this as homework now. Did you complete? ఇది ఏం చేయమని చెప్పాను? We have to divide living things and non-living things. ఏం చేయాలి? డివైడ్ చేయాలి. లివింగ్ థింగ్స్ ఏంటియో ఇక్కడ లివింగ్ థింగ్స్ రాసి నాన్-లివింగ్ థింగ్స్ మళ్ళీ ఎలా చేయాలి? విచ్ ఆర్ న్యాచురల్ నాన్-లివింగ్ థింగ్స్, which are man-made non-living things. Here Nana, sun is there. Sun is a living thing or non-living thing? Sun is a non-living thing, no? Avuna? Sun non-living thing kada? Mari a non-living thing, natural non-living thing, man-made non-living thing? Which one? Cheppandi, sun a living thing, a non-living thing? Sun, nobody made sun. మ్యాన్ మేడ్ థింగ్స్ అంటే ఎవరు ఈ బుక్ ఉందిరా, బుక్ ఏంటిది? మ్యాన్ మేడ్ థింగ్. మ్యాన్ మేడ్ నాన్ లివింగ్ థింగ్. ఇది నాన్ లివింగ్ థింగ్. నాన్ లివింగ్ థింగ్ కదా. ఇది గ్రో అవ్వదు, ఎగ్స్ పెట్టదు, మాట్లాడదు. ఓకే, ఇట్ వోంట్ టేక్ ఫుడ్, ఇట్ వోంట్ టేక్ ఎయిర్. దీనికి ఇవన్నీ అవసరం లేదు కదా. బుక్ అవసరమా? బ్రెత్ తీసుకుంటుందా? అది నాన్ లివింగ్ థింగే కదా. మరి ఏ నాన్ లివింగ్ థింగ్ ఇది? న్యాచురలా, మ్యాన్ మేడా? ఇట్ ఈస్ మేడ్ బై సమ్వన్. ఇది మ్యాన్ మేడ్ థింగ్, అవునా? ఎవరో ఒక దీన్ని తయారు చేస్తారు, అంతేనా? కాబట్టి ఇది మ్యాన్ మేడ్ థింగ్. మరి సన్ ఎవరు తయారు చేసి అక్కడ పెట్టారా? నో బడీ మేడ్ సన్. సో దట్ ఈస్ ఏ న్యాచురల్ నాన్ లివింగ్ థింగ్. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ యూ మెనీ మోర్ టైమ్స్. సో యూ మస్ట్ కంప్లీట్ దిస్ పేజ్. దట్స్ ఇట్. నేను చాలా 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 సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, నెక్స్ట్ అబ్జర్వ్ ద జోర్స్ కేర్ఫుల్లీ అండ్ ఇన్ఫర్ విచ్ లిజర్డ్ ఈజ్ మోర్ లైక్లీ టు బీ అలివ్ ఫర్ ఏ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్. మేక్ ఏ లిస్ట్ ఆఫ్ థింగ్స్ అవైలబుల్ టు ద లిజర్డ్ ఇన్ ఈచ్ జార్ టు సపోర్ట్ యువర్ ఇన్ఫిరెన్స్. హియర్ డిఫరెంట్ జార్స్ ఆర్ దేర్. జార్ మీన్స్ ఎ గ్లాస్ బాటిల్. ఇక్కడ ఏం పెట్టాడు అంటే 1 2 3 4 జార్ బాటిల్స్ని అక్కడ పెట్టాడు. పెట్టి ఏం చేశాడు? 1 ఈజ్ 4 జార్ బాటిల్స్లో ఏముంది? వాట్ ఈస్ లివింగ్ థింగ్ ఇస్ దేర్? ఏ లివింగ్ థింగ్ చూడండి. లిజర్డ్ ఇస్ దేర్. నో, మీకు అందరికి కనబడుతుందా లిజర్డ్ లోపల? 4 జార్స్లలో ఏముంది అక్కడ? లిజర్డ్ ఈజ్ దేర్. లోపల ఒక లిజర్డ్ ఉంది, అన్నిట్లలో ఉంది. ఏ ఈజ్ హ్యావింగ్ లిజర్డ్, బి ఈజ్ ఆల్సో హ్యావింగ్ లిజర్డ్, సి ఈజ్ ఆల్సో హ్యావింగ్ లిజర్డ్ అండ్ డి ఈజ్ ఆల్సో హ్యావింగ్ లిజర్డ్. ఉంది కదా, 4 ఇంట్లో ఉంది. చూడండి, ఫస్ట్ జార్కి ఏముంది? హోల్స్ ఇన్ ద లిడ్. ఫస్ట్ జార్కి ఏం చేశాడంటే హోల్స్ చేశాడు. లిడ్ అంటే మూత కదా. మూతకి ఏం చేశాడు? హోల్స్ చేశాడు. ఎందుకు హోల్స్ చేశాడు? ఓకే, ఫస్ట్ జార్ హ్యావింగ్ హోల్స్ ఆన్ ద లిడ్. తన లిడ్కి, ఆ మూతకి హోల్స్ ఉన్నాయి ఫస్ట్ జార్లో. అండ్ గ్లాస్ జార్ లిజర్డ్ అంతే. ఫస్ట్ జార్లో ఏమేముంది?
just only having holes means the lizard is getting air. ఇక్కడ ఫస్ట్ దానికి ఏమొస్తుంది? ఓన్లీ ఎయిర్. ఇట్ ఈస్ గెట్టింగ్ ఎయిర్. ఎయిర్ మాత్రమే వస్తుంది. హియర్ ABCD ఉంది అర కిందికి. jar. Here table is given now. Available to the lizard. ఏ జార్లో మరి లిజర్డ్కి ఏమొస్తుంది? విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోల్స్ ఇట్ ఈస్ గెట్టింగ్ ఎయిర్. అంటే ఎయిర్ మాత్రమే వస్తుంది. దేనిలో? ఏ జార్లో. నెక్స్ట్ ఇన్ ద బీ జార్ సి హోల్స్ ఆర్ దేర్. బీ జార్లో ఏముందిరా? హోల్స్ ఉన్నాయి, అంటే ఎయిర్ వస్తుంది. అండ్ ఆల్సో వాటర్ ఆల్సో దేర్. చూసారు అక్కడ? అంటే వాటర్ కూడా పెట్టాడు. బీ జార్ హ్యావింగ్ ఎయిర్ అండ్ వాటర్. అంటే లిజర్డ్కి ఎయిర్ వస్తుంది, వాటర్ వస్తుంది. నెక్స్ట్ సి ది థర్డ్ జార్. ఫుడ్ ఆల్సో దేర్, బట్ ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ద హోల్స్. ఇన్ ద సీ జార్ ఆ లిడ్కి హోల్స్ లేవు. చూసారా మీరు? అంటే ఎయిర్ కండిషన్ లేదు అక్కడ. అంటే బ్రీత్ తీసుకోవడానికి ఎయిర్ లేదు. బికాస్ ఇట్ ఈస్ కవర్డ్ విత్ ద కంప్లీట్ లిడ్, నాట్ హ్యావింగ్ హోల్స్. లిడ్కి ఏం లేవు? హోల్స్ లేవు. అంటే ఎయిర్ లోపలికి వెళ్ళదు. అంతేనా? జార్ లోపలికి ఎయిర్ వెళ్ళదు. ఏమేమి ఉన్నాయి చూడండి. సమ్ ఆఫ్ ద హౌస్ ఫ్లైస్ ఆర్ దేర్. లోపల ఏం పెట్టాడు? ఈటబుల్స్ తినడానికి. ఈటబుల్స్ ఏం పెట్టాడు? లిజర్డ్ తినడానికి హౌస్ ఫ్లైస్ పెట్టాడు. హౌస్ ఫ్లైస్ ఏనా ఓన్లీ? ఎస్, సమ్ హౌస్ ఫ్లైస్ మీన్స్ ఫుడ్. హౌస్ ఫ్లై ఏంట్రా? ఫుడ్. ఫుడ్ దేర్ అండ్ వాటర్ ఆల్సో దేర్. సీ జార్లో ఏమేముంది? ఫుడ్ ఉంది, వాటర్ ఉంది. సీ జార్ ఈస్ హ్యావింగ్ ఫుడ్, వాటర్, బట్ నో ఎయిర్. ఎయిర్ ఈస్ ఎయిర్. హోల్స్ లేవు కాబట్టి ఎయిర్ లోపలికి వెళ్ళాలి కదా. ఇట్ ఈస్ కవర్డ్. టోటలీ ఇట్ ఈస్ వాస్ కవర్డ్. ద జార్ వాస్ కంప్లీట్లీ టైట్లీ కవర్డ్. జార్ని గట్టిగా కట్టేశాడు ఎయిర్ లోపలికి వెళ్ళకుండా. మీన్స్ దట్ సీ జార్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎయిర్. మీన్స్ ద లిజర్డ్ ఈజ్ నాట్ గెట్టింగ్ ఎయిర్. లిజర్డ్కి ఎయిర్ దొరకదు, ఆక్సిజన్ లేదు దానికి. See the third jar, means fourth jar. Fourth jar is having holes and also food and also water and also air. చూడండి, హోల్స్ ఉన్నాయి అంటే ఎయిర్ వస్తుంది దానికి. వాటర్ ఉంది అండ్ ఆల్సో ఫుడ్, హౌస్ స్పేస్ కూడా ఉన్నాయా? Now say, now what you have to write? Inference. The lizard in the jar will survive for a longer period of time. ఇప్పుడు చెప్పండి రా. ఏ లిజర్డ్, 4 lizards ఉన్నాయి కదా, which can live longer. Which lizard can live longer అంటే బాగా రోజుల వరకు ఏది బ్రతుకుతుంది? విచ్ వన్ కెన్ లివ్ లాంగర్. ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ రాయాలి. ఇక్కడ బ్లాంక్ ఇస్ దేర్ నో హియర్. విచ్ లిజర్డ్ కెన్ లివ్ లాంగర్. ఏది బాగా రోజులు బ్రతుకుతుంది చెప్పండి. ఫస్ట్ వన్ ఈజ్ హ్యావింగ్ ఓన్లీ ఎయిర్, నాట్ హ్యావింగ్ ఫుడ్. మనం ఎయిర్ తీసుకుని ఎన్ని రోజులు బ్రతుకుతాం? గాలి పీల్చుకుంటూ ఎన్ని రోజులు ఉంటాం? 1 day, 2 days, 3 days. వితౌట్ లిక్విడ్స్, వితౌట్ వాటర్, వితౌట్ ఫుడ్ వి కాంట్ లివ్. మనమే చూడండి, మనం బ్రతుకుతామా వాటర్ లేకుండా, ఫుడ్ లేకుండా? మరి అప్పుడు లిజర్డ్ బ్రతుకుతుందా? ఒక 2 days ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఇట్ మే డై. నెక్స్ట్ బీ జార్ లిజర్డ్ ఈజ్ హ్యావింగ్ ఎయిర్ అండ్ వాటర్. దానికి ఎయిర్ ఉంది, వాటర్ ఉంది. మనకు వాటర్తో సరిపోతుందా? ఫుడ్ అవసరం లేదా? అన్నం తినకుండా బ్రతుకుతామా? ఎన్ని రోజులు బ్రతుకుతాం మనం? ఒక వారం రోజులు అన్నం తినకుండా బ్రతుకుతాం. ఆఫ్టర్ దట్ వీ మే డై. గాలి వస్తుంది, వాటర్ వస్తుంది, సరిపోతుందా మనకు? ఎనర్జీ వద్దా? ఎనర్జీ ఎట్లా వస్తుంది మనకు? ఇఫ్ వీ ఈట్ ఫుడ్ వీ మేక్ ద ఎనర్జీ. అంతేనా? ఫుడ్ తింటేనే మనకి ఎనర్జీ వస్తుంది. మరి ఫుడ్ తినకపోతే మనకే ఎనర్జీ రాదు. ఒక లిజర్డ్కి ఇక్కడ వస్తుందిరా. సో ఇది ఒక వారం రోజులు బ్రతుకుతుంది. నెక్స్ట్ సి ద థర్డ్
సీ లిజర్డ్. ఫుడ్ వాటర్, దానికి ఫుడ్ ఉంది వాటర్ ఉన్నాయిరా. ఎయిర్ ఈజ్ నాట్ దేర్. అమ్మా, వితౌట్ ఎయిర్ వి కాంట్ లివ్ వన్ మినిట్ ఆల్సో. అన్నిటికంటే ముందు ఎవరు చచ్చిపోతారు తెలుసా? సీ లిజర్డ్. ఎందుకు? ఫుడ్ ఉంది, వాటర్ ఉన్నాయి. మనం ముక్కు మూసుకొని ఎంతసేపు ఉంటాం రా? ఒక 1 minute కూడా మనం ఉండలేము. ఒక 1 minute మనం బ్రీతింగ్ ఆగిపోయిందనుకో, 1 నిమిషంలో చచ్చిపోతారు ఎవరైనా సరే. దట్ మే బి హ్యూమన్, దట్ మే బి యానిమల్, దట్ మే బి ఎనీ స్మాల్ క్రియేచర్స్. ఎంత చిన్న చిన్న క్రియేచర్, ఈవెన్ ద చీమ కూడా బ్రీత్ తీసుకోలేదనుకో 1 సెకండ్లో చచ్చిపోతుంది. మనమే కాదు, హ్యూమన్స్ అయినా అంతే, యానిమల్స్ అయినా అంతే, ఇంత చిన్న చిన్న క్రియేచర్స్ కూడా అంతే. వితౌట్ బ్రీత్ దే కాంట్ లివ్. 1 minute also we can't live without breathing air. So the lizard, that means sea lizard, will die within seconds, within minutes. కొన్ని నిమిషాల్లో చచ్చిపోతుంది. ఎందుకు? ఎయిర్ లేదు, గాలి లేదు కదా. ఒక 2-3 minutes తర్వాత ఇట్ మే డై. అన్నింటికంటే ముందు ఎయిర్ లేకుండా ఫస్ట్ సీ లిజర్డ్ మే డై. బికాస్ నాట్ హ్యావింగ్ ఎయిర్ నా, మనం ఎయిర్ లేకుండా మాత్రం అస్సలు బ్రతకలేము. ఇంకా వాటర్ లేకుంటే ఒక 1 day ఉండగలం, ఫుడ్ లేకుండా ఒక 1 వారం రోజులు ఉండగలం. అండ్ ఎయిర్ లేకుండా 1 నిమిషం కూడా ఉండలేము. ఎయిర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దట్స్ వాట్ వీ షుడ్ నాట్ పొల్యూట్ ఎయిర్. అందుకని మనం ఎక్కువగా అసలు పొల్యూట్ చేయొద్దు. ఎక్కువ వెహికల్స్ యూజ్ చేయొద్దు. ప్రతిదానికి వెహికల్ యూజ్ చేయొద్దు. ప్రతిదానికి డాడీ ఇక్కడే కదా నన్ను బైక్ మీద దింపు అనొద్దు. యూ కెన్ వాక్, నో, ఇట్ ఈస్ వాకబుల్ డిస్టెన్స్. మీ స్కూల్ మీ ఇంటికి బాగా దగ్గరగా ఉందనుకో, నడుచుకుంటూ రావాలి. వాట్ ఇస్ ద నీడ్ ఆఫ్ యూజింగ్ బైక్? అవునా? మళ్ళీ బైక్ యూజ్ చేసామనుకో మళ్ళీ పొగ వస్తుంది, అట్మాస్ఫియర్ మొత్తం, ఎయిర్ మొత్తం పొల్యూట్ అవుతుంది. కాబట్టి మనకి ఎంత ఇంపార్టెంట్ తెలుసు కదా ఇక్కడ. ఎయిర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే 1 సెకండ్ కూడా మనం బ్రతకలేము ఎయిర్ లేకుండా. ఓకే, నెక్స్ట్ D as having air, water, food. Now see, which can live longer? లాస్ట్ దానికి ఏమొస్తుందిరా? ఫుడ్ ఉంది, ఎయిర్ ఉంది, వాటర్ ఉన్నాయి. దానికి ఏం కావాలి ఇంకా? ఇట్ ఈస్ హ్యావింగ్ ఎవ్రీథింగ్. విచ్ కెన్ లివ్ లాంగర్? విచ్ కెన్ లివ్ లాంగర్? D1. Right here, D. Okay. Next. Kitten kept 10 houseflies, some slices of banana and some water in empty jar. He then screwed on the lid tightly. అంటే కాసేపు ఒక జార్లో ఏం చేస్తాడంటే ఒక 10 ఫ్లైస్ని వేశాడంట. ఒక 10 హౌస్ ఫ్లైస్ వేసి ఏం పెట్టాడు? ఒక బనానా వేశాడు, వాటర్ పెట్టాడు. కానీ ఏం చేశాడు? మూత గట్టిగా పెట్టాడు, టైట్గా పెట్టాడు. అంటే ఎయిర్ లోపలికి పోకుండా గట్టిగా పెట్టాడు. ఫుడ్ ఉంది, వాటర్ ఉన్నాయిరా, కానీ ఎయిర్ ఉందా? వాటికి కాసేపు బ్రతుకుతాయి. మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఏమవుతాయి? దే మే డై. మెల్లిమెల్లిగా కొన్ని కానీ లాస్ట్కు అన్నీ చచ్చిపోతాయి. ఇక్కడ చిన్న డిఫరెంట్ గ్రాఫ్స్ ఇచ్చాడు. వాళ్ళ డైయింగ్ని ఏవి రిప్రజెంట్ చేస్తే చెప్పండి. ఫస్ట్ నెంబర్ ఆఫ్ డేస్. ఫస్ట్ డే 2 ఉంటాయట. నెక్స్ట్ ఇంక్రీజ్ అవుతాయట. అంటే వాళ్ళ నెంబర్ ఆఫ్ హౌస్ ఫ్లైస్ అలివ్. ఫస్ట్ డే అంటారు 2 బ్రతుకుతాయట, సెకండ్ డే 4 బ్రతుకుతాయంట, థర్డ్ డే 8 బ్రతుకుతాయంట, ఫోర్త్ డే 10 వరకు అలివ్లోనే ఉంటాయి. అంటే బ్రతికే ఉంటాయట. అవునా? ఎయిర్ లేకుండా బ్రతికే ఉంటాయా? నెక్స్ట్ దాన్ని చూడండి. నెంబర్ ఆఫ్ డేస్. ఫస్ట్ డే 10 హౌస్ ఫ్లైస్ అలివ్ అంటే 10 బ్రతుకుంటాయి. సెకండ్ డే 8 హౌస్ ఫ్లైస్ అలివ్ అంటే బ్రతుకుంటాయి. థర్డ్ డే 4 హౌస్ ఫ్లైస్ అలివ్ అంటే మిగతా ఏమవుతున్నాయి? దే మే డై. అండ్ ఫోర్త్ డే ఓన్లీ 2 హౌస్ ఫ్లైస్ అలివ్. నెక్స్ట్ డే ఆల్ డై. మెల్లిమెల్లిగా కొన్ని చచ్చిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్లో ఫస్ట్ డే 10 బ్రతుకుంటాయి, సెకండ్ డే 2 బ్రతుకుంటాయి, 4 బ్రతుకుంటాయి. అంటే థర్డ్ డే 8 వస్తుంట. మళ్ళీ చచ్చిపోయిన మళ్ళీ అలివ్ అయితే. సో ఏది సూటబుల్ చెప్పండి ఇప్పుడు? సెకండ్ గ్రాఫ్ ఇస్ సూటబుల్. ఎందుకు? ఫస్ట్ డే రోజు 10 బ్రతుకుంటాయి, సెకండ్ డే రోజు కొన్ని
ఊపిరాడక కొన్ని చచ్చిపోతాయి. నెక్స్ట్ డే ఊపిరాడక కొన్ని చచ్చిపోతాయి. నెక్స్ట్ డే కొన్ని అట్లా టోటల్లీ నెక్స్ట్ లాస్ట్ డే వచ్చేసరికి అన్నీ చచ్చిపోతాయి. 5th డే వచ్చేసరికి అంతేనా. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి మీరు, యూ హ్యావ్ టు జాయిన్ దీస్ ఆల్ఫాబెట్. ఏం చేయాలి, జస్ట్ జాయిన్ ద ఆల్ఫాబెట్ అండ్ you have to identify what is this creature which is not alive now. ఈ క్రియేచరు ఇప్పుడు అలివ్ లేదు అనేది బ్రతికి లేదు. ఇట్ వాస్ ఎగ్జిస్ట్ అంటే ఎప్పుడో వన్స్ అపాన్ టైం ఉండేది. నౌ ఇట్ వాస్ ఎగ్జిస్ట్ అంటే మనం చూడడానికి అసలు లేదు, చచ్చిపోయింది. ఎప్పుడు ఇలాంటి అసలు యానిమల్స్ మీరు ఇప్పుడు చూడట్లేదు. వాట్ ఈస్ దిస్ యానిమల్, కెన్ యూ గెస్? ఆఫ్టర్ కనెక్టింగ్ ద లెటర్స్, ఈ లెటర్స్ అన్ని కనెక్ట్ చేశాక అప్పుడు మీకు తెలుస్తుంది వాట్ ఈస్ దిస్ యానిమల్. యూ మస్ట్ రైట్ దట్ యానిమల్ నేమ్ హియర్. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇట్స్ కంప్లీటెడ్. క్లోజ్ యువర్ బుక్. దీస్ 2 pages ఆర్ ద హోంవర్క్స్ అమ్మా. మీకు హోంవర్క్ ఏ పేజెస్ ఇచ్చాను నీకు? 7 and 8 pages are homework. I think so already I gave this page. మీకు ఆల్రెడీ మొన్ననే ఇచ్చాను అనుకుంటా నేను ఈ 7th page homework. చేయని వాళ్ళు మళ్ళీ చేయండి. ఓకే, 7th and 8th pages are homework for you. Okay, now all of you open your course book. Our lesson is in the middle. మనము ఆల్రెడీ లెసన్ స్టార్ట్ చేసుకున్నాం. ఏ లెసను? అవర్ విలేజ్ లెసన్ స్టార్టెడ్. నో, మనం విలేజ్లో ఏమున్నాయో కూడా నేర్చుకున్నాం కదా. గ్రామ పంచాయత్, బ్యాంక్, పోస్ట్ ఆఫీస్, ఓకే, మిల్క్ సెంటర్, ప్రైమరీ స్కూల్, దీస్ ఆర్ దేర్ ఇన్ ద విలేజ్. ఇట్స్ కంప్లీటెడ్. నో, నెక్స్ట్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్. సి, టేక్ యువర్ కోర్స్ బుక్ నాన్న. ఆల్ ఆఫ్ యు టేక్ యువర్ కోర్స్ బుక్. What is the lesson name? Our village. Now, on that day, we know the directions. We learn the directions also, no? Next, we also use north, south, east and west directions to explain the location. These are coordinate directions. If you stand in front of rising sun, you are facing east. How can one understand the locations and directions in your map? The modern day maps are usually drawn with the north facing upward. The water tank is the west of the temple. Health center is located in southeast corner. The milk collection center is to the north of veterinary hospital. Listen to me. Normally we know the directions. మీరు ఆల్రెడీ చిన్నప్పటి మీరు నేర్చుకుంటున్నాం డైరెక్షన్స్. హౌ మెనీ డైరెక్షన్స్ ఆర్ దేర్? 4 directions. We have 4 directions. They are north, south, east and west. These are the cardinal directions. These called as cardinal directions. ఏంటి అవి? What are the directions? North, south, east and west. These are the cardinal directions. వీటిని cardinal directions అంటారు. ఇక్కడ నార్త్ ఈస్ట్ మధ్యలో ఉంటాయి. ఇక్కడ ఏంటి? నార్త్ ఈస్ట్. This corner is called north east. Here north west, south east, southwest and northwest. These are ordinal directions. These are cardinal directions. Means north, south, east, west. వీటిని ఏమంటారంటే ఆర్డినల్ డైరెక్షన్స్ అంటారు. ఇది ఇంతవరకు ఇచ్చారు కదా మీకు టెక్స్ట్ బుక్లో. ఇట్స్ ఆల్ మీకు. These are the north, south, east, west are the cardinal directions.
యూ నో ఇన్ యువర్ ప్రైమరీ క్లాస్, మీకు ఆల్రెడీ మీ చిన్న చిన్న క్లాస్ మీ సెకండ్ క్లాస్లో వచ్చింది కదా డైరెక్షన్స్. ఇన్ చిన్న క్లాస్లో ఎలా వచ్చింది? వాట్ ఈజ్ ఈస్టర్? ఈస్టర్ when a person is facing the sun, when a boy, ఇక్కడ బాయ్ చూసాము, when a boy is facing the sun, ఏం చేశాడు? బాయ్ ఎక్కడికి నిలబడ్డాడు? సన్కి ఎదురుగా నిలబడ్డాడు. సన్ ఇటు వస్తాడు, మనకి ఇక్కడ ఇటు వస్తాడు. when a boy is, if you face to the sun, సన్కి ఎదురుగా నిలబడ్డావు చూడు, దట్ ఈస్ ఈస్ట్. ఇఫ్ యూ ఫేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సన్, నువ్వు లేవగానే చెయ్యి సన్కి ఎదురుగా నిలబడు. సన్కి ఎదురుగా నిలబడుతుంది ఏది? ఇట్ ఈస్ ఈస్ట్. ఇట్ ఈస్ ఈస్ట్. యు ఆర్ ఫేసింగ్ ద సన్. ఇఫ్ యువర్ క్యామ్ ఈస్ సన్ అనుకుంటా, సన్కి మీరు ఎదురుగా నిలబడ్డారు అనుకో, అదేంటి? ఇట్ ఈస్ ఈస్ట్. బ్యాక్ సైడ్ ఈస్ west. Back side is west. Right side is south. Left side is north. These are the directions. Now, these are the directions. How we can one, and in the textbook, మన టెక్స్ట్ బుక్లో ఎలా ఇస్తారు అంటే అప్ వన్ ఇస్ నార్త్, డౌన్ వన్ ఇస్ సౌత్. మనకి అకార్డింగ్ టు ద మ్యాప్, మనం మ్యాప్ పాయింటింగ్ చూసినప్పుడు ఎలా ఇస్తాడు అంటే మనకు రివర్స్లో ఉంటుంది. అది మ్యాప్ పాయింటింగ్లో పైనది top one is north, down one is south, left side is east, right side is west. Here middle, in middle lo undevi, it is northeast, it is southeast. This is southeast, this is northeast, this is southeast, this is southwest, this is northwest. These are the coordinate directions. ఇది మన మ్యాప్ పాయింటింగ్లో మనం ఇట్లా చేస్తాం. Okay, in the map, the top one is north, down one is south, left east, right west. Okay, these are the directions. Next, irrespective of being in a village or a town or a city, we should always be compassionate towards others. We should help people in need. Some children might be born with physical disabilities. We must care for these different able people and help them in every possible way. They should be treated well. They don't need our sympathy. We need only our support. They need only our support. Always remember that some people, especially old people, can't do things on their own due to age and ill health. We should always help them. Irresponsibility in the village, town or city is wrong. Irresponsibility అంటే మనకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మీకున్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? యూ హ్యావ్ టు రీడ్, యూ హ్యావ్ టు స్టడీ, యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ హోంవర్క్స్, you have to complete your class work, you have to help your mother and also father, you have to talk politely with everyone. That is your responsibilities. అంతేనా? నీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ. మీ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ చాలా ఉంది వాళ్ళకి. irresponsibility, if you don't study well, if you don't listen to the elder words, పెద్దవాళ్ళ మాటలు వినకపోయినా, if you don't help your mother and father, that is very bad. అది చాలా చెడ్డది. ఎక్కడైనా సరే, విలేజ్లో అయినా ఇలా ఉన్నా మంచి చెడ్డవాడైపోతాడు, టౌన్లో ఇలా ఉన్నా చెడ్డవాళ్ళు అయిపోతారు. కాబట్టి మనం ఎలా ఉండాలి? వీ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్. మన వర్క్, వాట్ ఈజ్ యువర్ వర్క్? నీ పేరెంట్స్ చాలా వర్క్స్ ఉన్నాయి, బట్ నీకేం వర్క్ ఉంది? నీ వర్క్ నువ్వు ప్రాంప్ట్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి. నీకు ఇచ్చిన వర్క్ మాత్రం నువ్వు కంప్లీట్గా ఫినిష్ చేసి పెట్టాలి. ఓకే, ఎవ్రీవన్ హ్యాస్ టు రెస్పెక్ట్ హిస్ రెస్పాన్సిబిలిటీస్.
అండ్ దే హ్యావ్ టు కంప్లీట్ ద రెస్పాన్సిబిలిటీస్. ఎవరికి ఏ వర్క్స్ ఉన్నాయో వాళ్ళవన్నీ ఫినిష్ చేయాలి. అప్పుడు దెన్ ద విలేజ్ ఈజ్ నేమ్డ్ వెల్. ఆ విలేజ్కి మంచి పేరు వస్తుంది, పర్సన్ కూడా మంచి నేమ్ వస్తుంది. అంతేనా? అండ్ ఆల్సో సమ్ చిల్డ్రన్, అండ్ ఆల్సో వీ హ్యావ్ టు హెల్ప్ అదర్స్ ఆల్సో. ఇన్ ఎనీ ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ విలేజ్, యూ హ్యావ్ టు హెల్ప్ అదర్స్, విలేజ్ చిల్డ్రన్, విలేజర్స్. నువ్వు విలేజ్లో ఉన్నావు అనుకో, మీ విలేజెస్ హెల్ప్ చేయాలి. టౌన్లో ఉన్నావు అనుకో, మీ నైబర్స్కి హెల్ప్ చేయాలి. సిటీలో ఉన్న మీ పేరెంట్స్గా, మీ నైబర్స్గా మీరు హెల్ప్ చేయాలి. దట్ ఈస్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ. మనం హెల్ప్ చేయాలి, మనకు తోచినంత మనము హెల్ప్ చేస్తూ ఉండాలి. ఇన్ సమ్ ఫ్యామిలీస్ సమ్ చిల్డ్రన్ వెన్ దే బార్న్, సమ్ చిల్డ్రన్ కొన్ని ఫ్యామిలీస్లలో కొంతమంది పిల్లలు వెన్ దే బోర్న్ అంటే వాళ్ళు పుట్టినప్పుడు దే హ్యావ్ సమ్ డిజాబిలిటీస్, కొన్ని డిజాబిలిటీస్తో పుడుతుంటారు. some of the children will born with some disabilities. Disability ante having problems with the body parts, one child born with having no sight. ఒక బాబు పుట్టాడు, ఎలా పుట్టాడు? హ్యావింగ్ నో సైట్ అంటే చూడలేనివాడు, గుడ్డివాడు, బ్లైండ్. హీ వాజ్ బోర్న్ బ్లైండ్ అంటే పుట్టుకతోడే గుడ్డి. ఇట్ ఈస్ కాల్డ్ వన్ డిజాబిలిటీ. ఓకే, హ్యావింగ్ నో సైట్ అంటే కళ్ళు లేకుండా పుట్టిన వాడిని ఏమనాలి? డిజాబుల్డ్ పర్సన్ ఆర్ బ్లైండ్ పర్సన్. బ్లైండ్ బాయ్ అంటే కళ్ళు లేనివాడు. వన్ పర్సన్ బోర్న్ విత్ నో పవర్ ఆఫ్ హియరింగ్. హ్యావింగ్ నో పవర్ ఆఫ్ హియరింగ్ అంటే చెవులు వినపడకుండా, చెవులు ఉన్నాయి, ఇయర్స్ ఆర్ దేర్ బట్ నాట్ ఆడిబుల్ అంటే వినబడదు తనకి. హీ ఈజ్ నాట్ హియరింగ్, వినలేడు. అతను ఏమంటాము? హీఈస్ డెఫ్. వినలేని వాళ్ళని ఏమంటాం మనం? డెఫ్. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద డిజాబిలిటీ. చెవులు వినబడలేవనుకో దాన్ని డెఫ్, అతన్ని డెఫ్ అంటారు. కళ్ళు కనబడకుంటే బ్లైండ్. ఏ పర్సన్ ఈజ్ నాట్ హ్యావింగ్ ద టాకింగ్ పవర్, ఈజ్ అనేబుల్ టు స్పీక్. మమ్, సైలెంట్ అయిపోతాడు, మమ్, మూగవాడు. హీ ఈస్ కాల్డ్ డంబ్, DUMB, డంబ్. హీ ఈస్ డంబ్. ఎ పర్సన్ హూ ఈస్ అనేబుల్ టు స్పీక్ ఈజ్ అ డంబ్. బ్లైండ్, డెఫ్, డంబ్, దీస్ ఆర్ ద డిజాబిలిటీస్. ఇవన్నేంటి? డిజాబిలిటీస్. అండ్ వన్ బాయ్, యాక్చువల్లీ హీ వాజ్ బోర్న్ పర్ఫెక్ట్లీ, పుట్టినప్పుడు బాగానే పర్ఫెక్ట్గా పుట్టాడు. బట్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద మిడిల్? వన్ ఆఫ్ ద డే దెర్ వాజ్ అన్ యాక్సిడెంట్. ఒకరోజు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ ఏమైంది? తన కాలు విరిగిపోయింది, అంటే కాలును కట్ చేశారు. ఇక హీ హర్ట్ టు హిస్ లెగ్. హీ హ్యావింగ్ ఓన్లీ వన్ లెగ్. అండర్స్టాండ్ అవుతుందా ఇక్కడ మీకు? యాక్సిడెంట్ అయిపోయి కాలు మొత్తం విరిగిపోయింది. కాల్ చేసేసారు డాక్టర్స్, ఒకటే కాలు ఉంది వాడికి. ఇప్పుడు అతన్ని ఏమన్నాలి మనము? హీఈస్ కాల్డ్ క్రిపిల్డ్ బాయ్. కుంటివాడు అంటారు చూడండి, ఇట్స్ కాల్డ్ క్రిపిల్డ్ బాయ్. క్రిపిల్డ్ అంటే కుంటివాడు. దీస్ ఆర్ ఆల్ ద డిజాబిలిటీస్. ఇవన్నిటిని, ఏ ప్రాబ్లం ఉన్నా, మన బాడీ పార్ట్స్లో ఏ ప్రాబ్లం ఉన్నా, దీన్ని ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ డిజాబిలిటీ అంటారు. వీ హ్యావ్ టు లాఫ్ ఎట్ దెమ్. దోస్ హూ ఈజ్ హ్యావింగ్ ద డిజాబిలిటీ ఉన్న పర్సన్ చూసి మనం నవ్వాలా? వీ హ్యావ్ టు లాఫ్ ఎట్ దెమ్. నో, వీ షుడ్ నాట్ లాఫ్. దట్స్ వెరీ బ్యాడ్ హ్యాబిట్, బ్యాడ్ మేనర్. మనం ఎప్పుడు కానీ డిజాబుల్డ్ పర్సన్ చూసి నవ్వద్దు. షుడ్ నాట్ డూ లైక్ దట్. ఓకే, దే ఆర్ ఆల్సో సేమ్.
like us, but God has cursed them like that. మనలాగే వాళ్ళు కూడా మంచిగా ఉన్నారు, కానీ they have one of the disability. What shall we do? Okay, so what we have to do, we should not laugh at them. వాళ్ళని చూసి మనం నవ్వకుండా ఏం చేయాలి? we have to help them. వాళ్ళని చూసి మనము నవ్వకుండా ఏం చేయాలి? వాళ్ళకి మనకి తోచినంత. if one of the blind person is there, blind person ఉన్నాడు, he is unable to cross the road, రోడ్డు దాటలేకపోతున్నాడు, అప్పుడు ఏం చేయాలి మనము? we have to help them to cross the road. మెల్లగా అతను చేయి పట్టుకొని మనము రోడ్ని దాటించాలి. ఓకేనా? then you will become as a kind person. అందరూ అబ్బని చాలా మంచివాడిలా అంటారు, అంతేనా? సో యూ షుడ్ నాట్ లాఫ్ ఎట్ డిజాబుల్డ్ పర్సన్స్. ఎవరైనా డిజాబుల్డ్ పర్సన్స్ ఉంటే అసలు వాళ్ళని చూసి మనం నవ్వద్దు. యూ షుడ్ నాట్ లాఫ్. వీ హ్యావ్ టు హెల్ప్ దెమ్. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ ద డిజాబుల్డ్ పర్సన్స్. ఒక డిజాబుల్డ్ పర్సన్ చూస్తే మనం నవ్వడం కాదు, హెల్ప్ చేయడం కాదు. ఒక డిజాబుల్డ్ పర్సన్కి హెల్ప్ చేయడం కాదు, అండ్ ఆల్సో ఎవరికి హెల్ప్ చేయాలి? we have to help to our olders, means grandmother, grandfather. ఓల్డ్ వాళ్ళకు కూడా మనం ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలి. అంటే ఎవరు? గ్రాండ్ మదర్కి, గ్రాండ్ ఫాదర్కి హెల్ప్ చేయాలి. we have to help to our grandparents. why we have to help to them? because they are old. వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారు, they are old, and they are ill health. అంటే మనలాగా వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారా? వాళ్ళకి మనం ఎందుకు హెల్ప్ చేయాలంటే చాలా ఏజ్ అయిపోయారు, అండ్ ఆల్సో దే ఆర్ అన్ఏబుల్ టు వాక్. వాళ్ళు మనలాగా ఫాస్ట్ నడవలేరు, బికాస్ ఆఫ్ ఇల్ హెల్త్, అన్హెల్దీ, సిక్, అన్హెల్దీ. ఓకే, దట్స్ వాట్ వీ హ్యావ్ టు హెల్ప్ దెమ్. మనం అలా హెల్ప్ చేసామనుకో, they will give good name to us. that is a good manner. ఎవరెవరు హెల్ప్ చేయమని చెప్పాను ఇప్పుడు నేను? we have to help to the disabled persons and also old parents, olders. we have to help to the olders. ముసలి వాళ్ళకంటే గ్రాండ్ పేరెంట్స్కి మనం హెల్ప్ చేయాలి. ఓకేనా? will you help them? will you help? Very good. Here see, this boy is helping to the grandmother. Here girl is helping grandfather. Here also one of the boy is helping to the blind girl. ఒక blind girl కి హెల్ప్ చేస్తున్నాడు. Here also. Okay, so that is your duty. What is your duty? It's your responsibility. ఏం రెస్పాన్సిబిలిటీ ఉంది మీకు? ఎవరైనా డిజబుల్డ్ పర్సన్స్ ఉంటే హెల్ప్ చేయాలి, అండ్ ఆల్సో వీ హ్యావ్ టు హెల్ప్ టు యువర్ గ్రాండ్ పేరెంట్స్. దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, టుడే అవర్ లెసన్ is completed. I gave the homework in the activity book. Complete that. Okay, bye. చెవులు పెట్టుకోవడం.